ఏంటి ఆర్డర్స్? పవన్ కళ్యాణ్ తమ్ముడు అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు? ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు. చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నావు? అది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో ఎందుకు? చర్చిలన్నింటిలో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పిల్లలు అన్నని తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్. ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా. అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ ముఖ్యంగా యూట్యూబర్స్ మీరు వైరల్ చేసుకోండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ. ఈ బిల్డింగు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా, ఇది చారిటీ. నెలకి ఎంత మేము కట్టేవారు? 6 నెలలకి 600 రూపాయలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60,000 రూపాయలు కట్టమంటున్నారు 6 నెలలకి. అంటే 100 రెట్లు ఎక్కువ. అది న్యాయమా? మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను కట్టగలను. నేను 60,000 కడతాను, 6 లక్షలైనా కడతాను. కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంటి? ఇలాగ మీరు ట్యాక్సులు వసూలు చేస్తుంటే నా ఆంధ్రులు నా తెలంగాణ బిడ్డలు ఏమైపోతారు? అక్కడేమో రేవంత్ రెడ్డి, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు. 100 రెట్లు ఎక్కువ. రుజువులతో నేను కోర్టుకి వెళ్తున్నాను. వెంటనే జీవీఎంసీ వారు దరఖాస్తును విరమించుకొని మార్చి 31ని ఈ బిల్డింగ్ సీజ్ చేస్తారట. ఓయ్ మధ్యలో రాకూడదు, వస్తే దూరంగా ఉండాలి. 1 గంట అని చెప్పాం, 1 గంట 10కి ప్రెస్ మీట్ పెట్టాం. ఎప్పుడు 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇస్తున్నాం. మీరు డిస్టర్బ్ చేయకూడదు. లైవ్లో ఉన్న వాళ్ళకి దయచేసి అర్థం చేసుకోండి. ఇతరులకు గౌరవం ఇవ్వండి. మీ అందరికంటే ముందు 50 మంది రిపోర్టర్లు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఎండలో. నేను అన్న విషయం ఏమిటంటే అర్థం చేసుకోండి. దేశాన్ని కాపాడదామా? రాష్ట్రాన్ని కాపాడదామా? చట్టాన్ని కాపాడదామా? జ్యుడిషియరీని కాపాడదామా? చంద్రబాబు నాయుడు గారు, నేను మీతో ఉంటా. మీరు వయసులో పెద్దవారు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు అని తిట్టినా మీకు దీవెనలని మీకు తెలుసు. 22 సార్లు మిమ్మల్ని దీవించాను. ఇప్పుడు కూడా దీవించడానికి సిద్ధం. డబ్బులు తీసుకొచ్చి లక్షల కోట్లు, 100 కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి, మన తెలంగాణకి తీసుకొస్తానంటే వద్దన్నాడు ఆయన. నేను మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తా, 1 ఇయర్లో తీసుకొస్తా. మోదీ గవర్నమెంట్ అదానీకి స్టీల్ ప్లాంట్కు అమ్మకుంట ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్. 3 పార్టీలు స్టీల్ ప్లాంట్ 14,000 ఎకరాలు అమ్మేశారు. ఇప్పటికి 19,000 మిగిలింది. అమ్మకుంట దమ్ముండ సత్తా ఉన్న ఏకైక వ్యక్తి కేఏ. మీ తెలుగుదేశం పార్టీ, మీ వైసీపీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ అమ్మేశారు సగం మటుకు. ఇప్పుడు 1000 మందిని తీసేస్తున్నారు, 900 మందిని తీసేశారు. కోర్టులో ఆపగలను. ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకు గ్రూపులకు కూడా బుద్ధి లేదు. ఎవరు కోర్టులు వేశారు? ఎవరిని గెలిపించారు? పోనీ ఈవీఎంలో 25% పనిచేసే 100 కాదు. మీరు ఇంకో 25% వేస్తే వాళ్ళు ఓడిపోదురు కదా. 100కి 100 మంది నా కోట్లు వేస్తే బాగుండు కదా, వారు గెలరు కదా. నేను వచ్చిన తర్వాత ఇంకొకరిని గెలిపించాడంటే ఎవడైనా ఏ పార్టీనైనా వాడి బుద్ధున్నాడైతే గెలిపిస్తాడా? చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు మాల, చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగా, గద్దరన్న బాబుమోహన్ లాంటి వారు ఈ పార్టీలో 120 మంది చేరితే వాళ్ళని జడిపించి వాళ్ళకి ప్రాణభయం పెట్టి ఒకరిద్దరిని చంపేసి, గద్దరన్నని చంపేసి నా పార్టీని మీరు శూన్యం చేయాలనుకుంటున్నారా? లేదా ప్యాకేజ్ స్టార్లా కలవడానికి? లేదు. ఈ లైఫ్లో జరగదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కేఏ పాల్ రావాలి అని 10లో 9 మంది కోరుకుంటున్నారు, 10లో 5 మంది ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. మీరు వెళ్ళండి, అడగండి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా?
5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5 లక్షల కోట్లు దానం చేసిన కేఏ పాల్ కావాలా? ఒకటే ప్రశ్న. రెండో ప్రశ్న అడగండి. వన్ సైడ్ అయిపోద్ది ఎలక్షన్. దమ్ము లేక, సత్తా లేక విశాఖపట్నం కోర్టు జడ్జి గారు గిరిధర్ని మీరు వాడుకుంటున్నారా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా, పార్లమెంట్కి వెళ్తా, ఇంపీచ్మెంట్కి వెళ్తా. 18 పార్టీలు నాతో ఉన్నాయి, గుర్తించుకోండి. నేను ఒంటరిని కాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఇస్తుంది దేశంలో. మొన్నే పెద్దలందరూ వచ్చి కలిశారు. ఎవరు? ముఖ్యమంత్రి స్థాయి వారు కాదు, ప్రధానమంత్రి స్థాయి సల్మాన్ ఖుర్షిద్ లాంటి వారు, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు. నేను అంటుంది ఈ 3-4 నెలల్లోనే చెప్పుకోను. నేను అది చెప్పాలి కనుక ఇప్పుడు చెప్తున్నా. నా హోటల్కి వచ్చి నన్ను కలిశారు పెద్దలందరూ, ముఖ్యమంత్రులందరూ, లీడర్స్ అందరూ కలుస్తున్నారు. భాషా వివాదాలు పెట్టకండి. మన తెలుగు మాతృభాష, తమిళ మాతృభాష, మలయాళం మాతృభాష, కన్నడం మాతృభాష, ఒడియా మాతృభాష. ଆମର ମଝିରେ ତୁମେ ଲୋକ ବିନଷ୍ଟ କରିବାକୁ ଚେଷ୍ଟା କର ନାହିଁ। ଖବରଦାର, జీవన ଦେବାକୁ ପ୍ରସ୍ତୁତ ଅଛୁ, ଆମେ ତୁମକୁ ଛାଡ଼ିବ ନାହିଁ। అర్థం చేసుకోండి. ఊసర వాళ్ళలాగా వాళ్ళు మారుతారు, మనం మారం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కలిస్తే 1 ఇయర్లో బ్లెస్సింగ్, లేదా 1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈరోజు నా మాటలు గుర్తు చేసుకోండి. నా ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన వారు, నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు, క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు, మీకు ఏమవుతుంది? రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో 7 బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారు, గుండె ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. అదే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే మీకు తెలుసు. ఆ 7 చనిపోవడం మీకు తెలియదు. అందరికీ నేను చెప్పలేదు. ఒక్క బోర్డు మెంబర్ మిగలలేదు. ఇప్పుడు కొత్త బోర్డు మెంబర్లు పెట్టి డ్రామాలు ఆడాలని చూస్తున్నారా? ఇది కేఏ పాల్, ఫౌండర్, ప్రెసిడెంట్. దేవుడితో ఫైట్ చేయకండి. నేను దేవుడి దాసుడిని, దేవుని దూతని. దేవుడు పంపగా వచ్చాను. 5 లక్షల కోట్లు ప్రజలకు పంచాను. వితంతులు, అనాథులు 40 లక్షల వితంతులు, 3,10,000 అనాథులు కాపాడాను. 2,10 లక్షల యూత్ని కాపాడాను, ట్రైనింగ్ ఇచ్చాను. ప్రపంచ శాంతి కొరకు అనేక యుద్ధాలు ఆపాను. నాతో చేతులు కలిపితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. అందరూ జాగ్రత్తగా వినండి.